హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ 100 టీవీ. ఈ రోజు మన ఛానల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అమ్మ, ప్రెజెంట్ ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. 1 minute కీర్తిశేషులు నటరత్న నందమూరి తారక రామారావు గారు వారి యొక్క మనవలు జూనియర్ ఎన్టీఆర్ గారు కిలియే కిలికిలియే కిలికిలియే కిలియే కిలియే కిలికిలియే కిలికిలియే కిలియే అదే కదా. ఎగ్జాక్ట్లీ అమ్మ. యాక్చువల్ గా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి మన దేవర కొరటాల శివ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మన దేవర ఎట్టకేల్కి 27 ఈ మంత్ 27వ తారీఖున ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ కి పండగనే చెప్పుకోవాలి. వినాయక చవితి పండగ అయితే ఇదో పండగ, ఇది పెద్ద పండగ. ఆయన ఆల్రెడీ ఆస్కార్ అవార్డు వచ్చింది వారి నృత్యానికి. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర అనే ఈ చిత్రంతో, రాబోయే చిత్రంతో మరింత మంచి పేరు ప్రేక్షక లోకంలో సాధించుకునే అవకాశం ఉంది. అది అతి త్వరలో జరగబోతోంది. అలాగే ఈ దేవర చిత్రానికి రిలీజ్కు ముందే కొన్ని ప్రత్యేకతలు సంతరించుకోవడం జరిగింది. అవును. ఒకటి, ఒక థియేటర్లో ఎన్నడూ ఇంతవరకు తెలుగు చిత్రాలు ప్రదర్శింపబడనటువంటి ఒక థియేటర్లో ఈ దేవర సినిమాకి ప్రదర్శనకి ఏర్పాట్లు జరిగాయి. అలాగే మరో విశేషం ఏమిటంటే ఆ చిత్ర ప్రదర్శనని తిలకించడానికి హాలీవుడ్ ఆర్టిస్టులు, పేరున్న వాళ్ళు, ప్రముఖులు కొందరు హాజరు కాబోతున్నారని విన్నాము. అవునమ్మా. అలాగే మన ఇండియాలో బొంబాయి మహానగరంలో సముద్రం మధ్యలో దేవర కటౌట్ కన్నుల విందుగా ఎంత చక్కగా అమర్చారంటే అది అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు. అది ఎంతవరకు ఏ తెలుగు సినిమా చరిత్రలో ఏ తెలుగు నటుడికి కానీ నటికి కానీ అంతటి గౌరవం దక్కలేదు. అటువంటి కీర్తి ప్రతిష్టలు శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారికి దక్కాయి అని మనం అనుకోవచ్చు, గర్వపడచ్చు. ఎందుకంటే మన దేశంలోనే, మన ఇంట్లోనే మనం ఉన్న టాలెంట్ను గుర్తించకపోతే ఎలా? ప్రపంచం యావత్తూ గుర్తించి గౌరవిస్తున్నారు. ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారు. మరి అంతటి నటుడు, ఎంతో గొప్ప నటాగ్రేసరుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ చిత్రంతో మరోసారి అద్భుతమైన విజయాన్ని ఇంకా ఎవరు ఊహించనంత స్థాయిలో సాధిస్తారని మనం చెప్పుకోవచ్చండి.